టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగర మండలంలోని గంగచోళ్లపేంట శివారు పొట్రువాడ వద్ద చంపావతి నదిపై ఆయకట్టు ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నట్లుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం మంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఇక్కడి నుంచి బీవీ ఛానల్ 13 వంతుల కాలువ ద్వారా సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు. 120 అడుగుల ఆయకట్టు నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలనే విషయంపై అధికారులతో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మక్కువ శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గంగచోళ్లపేంట పక్కన పట్రువాడ ఈ గ్రామంలో బీవీ ఛానల్ అని అలాగే 13th ఛానల్ కి వాటర్ వెళ్తా ఉంటుంది. అది బీవీ ఛానల్ కి చిన్న ఆయకట్టు కావాలని ఇక్కడ రైతు వారి కుటుంబాలందరూ అడుగుతున్నారు. ఇప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇసుక బస్తాలు వేసి వాటర్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. అయితే సరైనటువంటి అలైన్మెంట్ కోసం ఇక్కడ ఇంజనీర్ గారు అందరూ కూడా వచ్చి ఈ బీవీ ఛానల్ కి వాటర్ వెళ్ళాలి, దానికి ఏ రకంగా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ లేకపోతే ఛానల్ కి వాటర్ పంపించేదానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీవీ ఛానల్ ద్వారా సుమారు 1100 ఎకరాలకు వెళ్తుంది. అలాగే 13th ఛానల్ వల్ల సుమారు 1400 ఎకరాలకి సాగునీరు వెళ్తుంది. సో ఈ 2 కెనాల్స్ వల్ల సుమారు 2500 ఎకరాలకి ఈరోజు సాగునీరు వెళ్తుంది. ఈ 2 కెనాల్స్ కి రిపేర్స్ వర్క్ చేయడానికి అలాగే చిన్న ఆయకట్టు ఒక 120 అడుగులకి ఆయకట్టు వేయడానికి దానికి ప్రపోజల్ పెట్టడానికి దాన్ని ఏ రకంగా చేయాలనేది డిపార్ట్మెంట్ మేము అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా రైతు వారి కుటుంబాలు, ప్రతి రైతు కూడా 2 పంటలు లేకపోతే 3 పంటలకు వెళ్లే దశగా మనం పనిచేయాలి. సాగునీరు అన్నవి కూడా మనం గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగితే అలా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. అలాగే 2వ పంట 3వ పంటకు కూడా వెళ్లేదానికి కూడా అవకాశం ఉంటుంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజపేటను ప్రకటించాలని కోరుతూ కోడూరు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతమవుతోంది. రైల్వే కోడూరులో జేఏసీ నాయకులు సిహెచ్ రమేష్ బాబు, యనమల రత్తయ్యలు మీడియాతో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించారు. చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, పరిపాలన అనుకూలతలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రాజంపేటే జిల్లా కేంద్రానికి సరైన ప్రాంతమని తెలిపారు. ఇప్పటికే రైల్వే రహదారి సదుపాయాలు మెరుగ్గా ఉండడం వల్ల పరిపాలన సులభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిరాహార దీక్ష 14వ రోజు తరఫున ఒక భజన భక్త మండలి తరఫున మా యొక్క విశ్వ హిందూ పరిషత్తు మా భజన మండలి తరఫున కూడా మేము ఆ యొక్క సీఎంకి కానీ డిప్యూటీ సీఎం కానీ కోరుకుంటున్నాము. మా జిల్లాను, మా అన్నమయ్య నడవాడినటువంటి జిల్లాను మాకు ఇవ్వమని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 14 రోజులుగా మాకు రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఇది మా కొంచెం కోరిక కాదు. ఈ రాజంపేట మాటను తప్పనిసరిగా అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని మేము మా విశ్వ హిందూ పరిషత్తు మరియు భజన మండలం తరఫున రైల్వే కోడూరు ప్రజల తరఫున కోరుకుంటున్నాము. దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాలని మరి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక తేతలి వై జంక్షన్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జై
అంబేద్కర్ నాయకత్వం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలం దుగ్గిరాలలోని హోసన్న ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని క్రైస్తవ విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సోదరాభావంతో జీవించాలని ఆయన సందేశమిచ్చారు. అనంతరం నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, స్థానిక నాయకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మీకు సుధాకి చలకే రేవతికి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఈ యొక్క క్రిస్మస్ అనేది జీవితంలో ప్రతి సంవత్సరం వస్తున్నా ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే న్యూ ఇయర్ పక్కనే వస్తుంది. ఎప్పుడు వచ్చినా ఇది అందరికీ సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని ఆ యేసుక్రీస్తు నింపాలని, అన్ని కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, త్వరలోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వంగవీటి మోహన రంగా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగా అనే పేరు ఒక్క కాపులకే పరిమితం కాదు అని, అన్ని కులాలు, వర్గాలకు అండగా నిలిచిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం రంగా చేసిన పోరాటం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసిన మహా వ్యక్తి వంగవీటి గాల పట్ల వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసిన మహా వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ప్రతి ఒక్కరికి సాక్ష్యంగా ఉండే మనిషిగా పక్కనుండగానే ఆయన ఇదయ్యారని చెప్పి, అలాగే ఎంతోమంది ఆయనకి అన్ని వర్గాల వారు కూడా అండగా ఉన్న వ్యక్తి అటువంటి మోహన్ రంగాన్ని మరి లేకపోవడం బాధాకరం అని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మరి ఇక్కడ ఇటువంటి ప్లేస్లో ఈ విగ్రహం పెట్టించి ఆయన అన్ని ఏర్పాట్లు ఆయనే చేసి మాలో ఎవరిని, మా కుటుంబంలో ఎవరిని కూడా ఒక రూపాయి కూడా తెలియకుండా కారుమూరి నాగేశ్వరరావు ఏర్పాటు జరిగింది. మరి ఇలా అటువంటి మహానుభావుడు ఇప్పుడు జరుపుకుంటున్నామంటే మరి ఒకసారి కారుమూరి నాగేశ్వరరావు చేసి మా అందరూ కూడా తెలుసుకోవాల్సిన సమయం. ఆయన ఇప్పుడు బోటు పెట్ట అన్నీ జరిగి మరి ఇది చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏంటంటే ఆ రోజు అంత సంసర్గా చేయబట్టే ఇవాళ మనం ఆ మహానుభావుడి పేరు ఈ రోడ్డుకి పెట్టడం జరిగింది. మరి అలాగే ఆయనతో సమానంగా ఈయన కూడా మనం ఇప్పుడు కూడా భవిష్యత్తులో చూసుకోవాలి. ఈ సభని అందరూ తెలియజేస్తే వంగవీటి మోహన రంగా వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లిలో ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పోలవరం శాసనసభ్యులు చుర్రి బాలరాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం,
అణగారిన వర్గాల హక్కుల కోసం వంగవీటి రంగా చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలియజేశారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ రాజు, కూటమి నాయకులు, కాపు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా జీలిమిల్లి మండల కేంద్రంలో విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన వ్యక్తిగా ఒక శక్తిగా రాజకీయంలో ఒక్కసారి ఎమ్మెల్యే చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన సేవలు కొనియాడేటువంటి సమయం ఇది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయన ఎంతో ధైర్య సాహసాలతో ఒక్కసారి చేసి ఈరోజు జీలిమిల్లి మండల కేంద్రంలో ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ ఎన్డీఏ కూటమి నాయకులు, చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత ప్రజానేత ఆర్ గోపీనాథ్ 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం భావోద్వేగంగా సాగింది. సంతపేటలోని స్వగృహం వద్ద గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి 4 రోడ్ల కూడలిలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన భూపేష్ గోపీనాథ్ ప్రజల కోసమే జీవించిన నాయకుడు తన తండ్రి అని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా చిత్తూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. నాన్న ఆశయాలను కొనసాగించడమే తన లక్ష్యమని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. ఓకేనా నాన్నగారి 75వ జయంతి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం. నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం, గొప్పతనానికి కోసం గురు అయిందో, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయినామో అంతే చిత్తూరు నష్టపోయింది. సో ఒకవేళ ఆ సందర్భాలు క్రియేట్ అవుతే నేను రావాల్సిన ఉంటే నేను వెనక్కి చూడను, ఖచ్చితంగా నిలబడతా. నేను కూడా నా ప్రయత్నాలు నేను చేస్తా. మా నాన్న పేరు కోసం నేను కూడా నా కృషి కూడా ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన 26 డిసెంబర్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 55 అంశాలు చర్చించగా 47 అంశాలకు ఆమోదం లభించింది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం చేశారు. నక్షత్రవనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెంచుగూడలో ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి గిరిజనులకు వస్త్రాలు బహుకరించమన్నారు. అలాగే హటకేశ్వరం వద్ద విశాల పార్కింగ్, అలాగే శౌచాలయాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. క్షేత్ర భద్రత కోసం విజిలెన్స్ కమిటీ, డీఎస్పీ స్థాయి అధికారి, బ్యాంక్ స్క్వాడ్ ఏర్పాటు చేయనున్నారు. రాబోయే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలియజేశారు. విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. అమ్మవారి ఆలయం ముందు పక్క ఉన్న మండపాన్ని నిర్మించడానికి, తిరిగి పునర్నిర్మించడానికి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా చెంచుగూడెల్లో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా చెంచులు అందరికీ కూడా ఉచితంగా చీరలు మరియు పంచెలు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు ఆమోదించడం జరిగింది. శ్రీశైల క్షేత్రంలో భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రాబో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా భక్తుల సౌకర్యార్థం కోసం అనేక విషయాలపైన చర్చించి ఈ ధర్మకర్తలి మండలిలో తీర్మానం చేయడం జరిగింది. ఓం నమః శివాయ.
ఈరోజు జరిగిన సమావేశంలో మొత్తం 55 అంశాల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 47 అంశాలను ధర్మకర్త నంద్యాల జిల్లా పాములపాడు మండలం చెలిమిళ్ల గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఆయనకు ఎద్దుల బండిపై మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. మొత్తం 36 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు ఆనంద్ కుమార్ 35,000 నగదు బహుమతి అందజేశారు. ఇతర విజేతలకు వివిధ సంఘాల ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందించారు. గ్రామ సర్పంచ్ కోట్ల చంద్రారెడ్డి భోజన వస్తువులు కల్పించారు. పండుగ వేళ ఎలాంటి పోటీలు గ్రామాల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని ఆనంద్ కుమార్ అన్నారు. మరియు ఇక్కడికి విచ్చేసిన చెలిమిళ్ళ గ్రామ ప్రజలకు, మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. క్రిస్మస్ సందర్భంగా మీరు ఈ ఆటల పోటీలు, ముఖ్యంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. నిన్న బాగా జరుపుకున్నట్టు అందరికీ మాకు కూడా తెలిసింది. ఇప్పుడు ఆ సందర్భంలో ఏదో జరిగే వల్ల మనం ఓడిపోతాం. బట్ దాన్ని మీరు మనసులోకి తీసుకోకుండా భవిష్యత్తులో మీరు మంచి క్రీడాకారులు అవుతారని, మీ ఊళ్ళకి, మీ కుటుంబాలకి, మీ ఊళ్ళకి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మీకు ముఖ్యంగా నాకు తెలీదు మీ బ్యాక్గ్రౌండ్స్ ఏమో, మీరు ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉందో, తర్వాత క్రీడల్లో మీరు ఎంతవరకు, ఒకసారి కొందరు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా వచ్చి ఉంటారు. మీరు క్రీడల్లో రాణిస్తే ఆ విధంగా కూడా మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైబావి రేగిచెట్టు సెంటర్లో రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగాభిమానులు, కాపు సంఘ నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణత్యాగం చేసిన రంగా ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రంగా వ్యక్తి కాదని ఒక శక్తి అని కొనియాడారు. భౌతికంగా దూరమైన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. అనంతరం మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ఈ ఏడాది మృతి చెందిన కాపు సోదరులకు మౌనం పాటించారు. జోహార్ వంగవీటి మోహనరంగ, అట్టడుగు వర్గాల ఆస్యాజ్యోతి వంగవీటి మోహనరంగ, అట్టడుగు వర్గాల ఆస్యాజ్యోతి వంగవీటి మోహనరంగ. జోహార్ వంగవీటి మోహన్ రంగ, సాధిస్తాం సాధిస్తాం వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం రంగ గారి ఆశయాలను. జోహార్ వంగవీటి మోహన్ రంగ, అట్టడుగు వర్గాల ఆస్యాజ్యోతి వంగవీటి మోహన్ రంగ, అట్టడుగు వర్గాల ఆస్యాజ్యోతి వంగవీటి మోహన్ రంగ. జోహార్ వంగవీటి మోహన్ రంగ. కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98వ వార్డు గోసాల జంక్షన్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగా పేదల పెన్నిదిగా, బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 98వ వార్డు నాయకులు, కార్యకర్తలు, రంగాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే తెలుగువారు ఉన్నారో ఆ ప్రాంతాలన్ని చోట్ల కూడా ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ప్రజానాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు, కులం అనే ఇది కాకుండా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి సాయం చేసిన మనిషి, మహామనిషి. ఏదన్నా మాట ఇస్తే మాట తప్పకుండా, మనం తిప్పకుండా నిలబడి అలాంటి మహానుభావుడు మన నుంచి దూరం అవడం అనేది కాపు జాతితో పాటు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా తీరదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల్లో ఆయన మర్చిపోలేకుండా ఉన్నారంటే మరి ఆయన చేసిన సేవ, ఆయన నిబద్ధత మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయనతో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. ఆయన నిరాధ్యక్ష చేసినప్పుడు కానీ,
ఎలక్షన్లో పోటీ చేస్తూ కూడా ఆయన్ని ఇబ్బందులు పెడితే న్యాయాధ్యక్షులు కూర్చున్నప్పుడు నేను వెళ్ళి ఆయన్ని చూడగానే ఒక ఎమోషన్ వచ్చి అలా చేతులతో పైకి లేపేస్తుంటే అందరూ ఆపిన ఆ రోజుల్లో ఆయన నాగేంద్ర ఈ రోజు వరకు కూడా మాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మనకిచ్చిన స్ఫూర్తి, ఆయన మన నాయకుడిగా అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో వారి ముద్ర పడింది. దాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి మరి సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వారు చూపిన మార్గంలో నడుస్తానని మాటిస్తూ భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ, పెన్షన్లు, ఇళ్ల పట్టాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎమ్మెల్యే ఆమోదయోగ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండలంలోని 60 మంది అంగన్వాడీ వర్కర్లకు 5G సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం MSME పార్కును సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మౌలిక సదుపాయాల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం తగరపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు గ్యాన్ 2025 పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అవంతి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 102 వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించగా సుమారు 3100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రాక్టికల్స్ నాలెడ్జ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని, పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 2 లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. And what are the requirements? The expert guidance for the family members. The translation is what is needed to everything do. The word plan, curiosity, so that our students are not just job seekers tomorrow, but technology creators, entrepreneurs, leaders in the industry. బాపట్ల జిల్లాలో రౌడీ షీటర్ల సత్ప్రవర్తనతో మెలగాలని, లేని పక్షంలో పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధించేందుకు వెనుకాడబోమని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ వెల్లడి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రైటర్ గది, కంప్యూటర్ రూమ్,
సీజ్ చేసిన ప్రాపర్టీ గది, ఉమెన్స్ హెల్ప్ డెస్క్లను పరిశీలించారు. అత్యవసర కాల్స్కు పోలీసులు వేగంగా స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా, కౌన్సిలింగ్ నిర్వహించాలని, గ్రేవ్ కేసుల ట్రయల్స్ ను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విజిట్ చేయడం జరిగింది. స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి క్రైమ్ కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా రూరల్ ప్లేస్లో ఉన్నటువంటి బీచెస్ అండ్ బీచ్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నటువంటి రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ కావచ్చు, అదేవిధంగా గాంజా కంట్రోల్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి క్రైమ్ అగైనెస్ట్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 వీలర్స్కి ఎస్పెషల్లీ రేడియో స్ట్రిక్చర్స్ని అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అఫిక్స్ చేసే విధంగా అది కూడా ఒక ఇనిషియేటివ్ కమింగ్ డేస్లో తీసుకొని, ముఖ్యంగా హెల్మెట్ డ్రైవ్ మీద కమింగ్ డేస్లో బిగ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ డ్రైవ్ అనేది చేయబోతున్నాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించేటువంటి టార్గెట్తో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో పోలీస్ భద్రతా విభాగానికి విశేష సేవలు అందించిన స్నిప్పర్ డాగ్ టైగర్ అనారోగ్యంతో డిసెంబర్ 26న మృతి చెందింది. 2017 నుంచి విధులు నిర్వహించిన టైగర్ వయసు 8 సంవత్సరాల 11 నెలలు. టైగర్ మృతి పట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సంతాపం వ్యక్తం చేశారు. వేదిరెళ్లపల్లి గ్రామంలోని డాగ్ కెన్నెల్ భవనంలో ఉంచిన టైగర్ పార్థివ దేహానికి ఎస్పీ పూలమాలలు వేసి గౌరవవందనం సమర్పించారు. అనంతరం జిల్లా పోలీస్ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ పి విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలిద్దీన్, పోలీస్ అధికారులు, డాగ్ హ్యాండర్లు పాల్గొన్నారు. మంత్రి నుంచి ట్రీట్మెంట్ చేస్తాను, మన ఇక్కడ కూడా పంపించాల్సిన ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. का सुफल है। अब याद करिए